గ్రహ ఊర్ధ్వాంగక దంష్ట్ర జర శల్య ఇత్యాది విద్యలన్నీ నేర్చేసుకున్నాడు చకచక. నేర్చుకుని 6 నెలలు అయ్యాక ఇప్పుడు నాకు విద్యలన్నీ వచ్చినట్టేనా అనుకుని గురువుగారి దగ్గరికి వెళ్ళి ఏమి ఎరగనట్టుగా ఈ మారువేషంలోనే, గురువుగారు మొత్తం విద్య వచ్చిందా అన్నట్ట. అంతా వచ్చిందిరా, ఇంకొక పిసర మిగిలింది అన్నట్టు ఆయన. అదేమిటది? నీకు కుష్ఠరోగం, క్షయరోగం ఇవి తగ్గించే ఒక్కటి మాత్రం పూర్తిగా నేర్పలేదు. తర్వాత ఆహారం ఎడాపెడా ఇష్టం వచ్చినట్టు తినేవాడికి కొన్ని రోగాలు వస్తాయి. దానికి 23 రుచుల విరసపు రోగం అని పేరు. మొత్తం రుచులు 6 ఉంటాయి. ఈ 6 కలిపి షడ్రుచులు అంటారు. తీపి, కారం, మళ్ళీ పులుపు, వగరు, చేదు, కటుత్వం, ఈ 6ంటికి కలిపి ఏమని పేరు అన్నమాట? షడ్రుచులు. ఈ షడ్రుచులు ఎంత పడాలో అంత పడాలి. కడుపులో ఇందులో ఏది తక్కువైనా ఆ మనిషికి రోగం వస్తుంది, గుర్తుపెట్టుకోండి. నాకు పట్టం లేదో అని పూర్తిగా తీపి తినడం మారేసినా అనారోగ్యం వచ్చి ఎముకలు దెబ్బతింటాయి. పడుతుందని ఎక్కువ తిన్నా అనారోగ్యమే. అంటే దొరికాయి కదా అని ఎక్కువ బూర్లు తినకూడదు, అసలు తినకుండాను ఉండకూడదు. దొరికాయి కదా అని దానిమ్మకాయలన్నీ గింజలు పోసుకు తినేయకూడదు, అసలు తినకుండా ఒక్క గింజ తినకుండా ఉండకూడదు. బొత్తిగా కాకరకాయని ద్వేషించకూడదు, ఎక్కువ తినకూడదు. అంటే ఇది పెద్ద సమస్య ఇది. అందుకే ఆహారం ఎంతో కొంతైనా పడితే కానీ శరీరం నిలబడదు. అసలు పడకపోయినా ఎక్కువైనా అనారోగ్యానికి దారితీస్తుంది. అందుకని బియ్యం వద్దో అని ఒకడు, బియ్యం వద్దుట, బియ్యం మానేయి, ఇంకోడొచ్చి కాకరకాయ మానేయి, ఇంకోడొచ్చి కేకరకాయ మానేయి. అసలు నూనె వద్దంటాడు ఒకడు, కొబ్బరి నూనె తినంటాడు ఒకడు, రబ్బర్ నూనె వేసుకుంటాడు ఒకడు. ఈ పిచ్చాళ్ళు దేశాన్ని తగలబెడుతున్నారు అనకూడదు. కానీ ఎందుకంటే అసలు ఏమీ తినకుండా ఏం చేద్దామని, అంతకంటే ఒక్క దెబ్బకి వెళ్ళి సముద్రంలో దూకి చస్తే శని వదిలిపోతుంది. ఎంత ఇలా అన్నాను నేను అనుకోకండి. అన్నీ శుభ్రంగా ఎంతో కొంత తినాలి. ఆరోగ్యాన్ని బట్టి కొంచెం తగ్గించాలి. బొత్తిగా ఏమీ తినకపోతే శరీరం నిలబడద్దా? అంటే భగవంతుడు ఏమన్నా అమాయకుడా? మన శరీరములో ఏ అవయవమునకు ఏ వస్తువు అవసరమో ఆ వస్తువులు సృష్టించాడు. అనారోగ్యం కలిగించే వాటిని వద్దని నిషేధించాడు. అందుకే ఆయన మద్యం లాంటివి వద్దన్నాడు. అంతే తప్ప అసలు ఆహార పదార్థాలు దొండకాయ వద్దుట, బెండకాయ వద్దుట, ఆనపకాయ వద్దుట, ఆనపకాయ తింటే నువ్వు పీనుగైపోతావు అంటాడు. దోసకాయ వద్దంటాడు, ఇంకోటి వద్దంటాడు. చివరికి ఏం తింటావు? మిమ్మల్ని నేను, నన్ను మీరు తినాలి చివరికి. కాబట్టి అలా 100 ఏళ్ళు బతికే కంటే తొందరగా పోవడం కూడా సుఖం. అందుకని శుభ్రంగా నేను మాత్రం ఏం చేస్తున్నానంటే ఏదో 1-2 తగ్గించి అంతో ఎంతో ఏది కనబడేది తినేసేసి శుభ్రంగా తినేయండి ఈ రోజు నుంచి. కాకపోతే ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని అతిగా తినకండి. మితం మంచిది. మితభుక్కు హితభుక్కు. మనకు ఒకానొకప్పటి గొప్ప ఘట్టం అది. చరకుడు అని పేరు కలిగిన ఒక మహాత్ముడు ఉన్నాడు. ఈ చరకుడు వైద్యశాస్త్రం రాద్దామనుకున్నాడు. వైద్యశాస్త్రం కోసమని అశ్వినీ దేవతల్ని ప్రార్థించాడు. అప్పుడు అశ్వినీ దేవతలు 2 పిట్టలై ఆయనకి ఎదురుగుండా నిలబడి కొమ్మ మీద ఇటో పిట్ట చెరోవేపు 2 కొమ్మల మీద నిలబడి, ఈ 2 పిట్టలు నిజానికి అశ్వినీ దేవతలవి, అవి కూసాయిట. కోరుక్ అన్నది ఒకటి, రెండోది మితభుక్ హితభుక్ అందిట. అప్పుడు ఆయనకు అర్థమైంది. కోరుక్కు కహ అరుక్కు. అరుక్ అంటే రోగము లేనివాడు, కహ ఎవడు, కహ అరుక్కు కోరుక్ అనమాట. ఎవడికి రోగముండదు అని ఒక పిట్ట అన్నది. అశ్విని దేవతల్లో ఒక ఆయన పిట్ట రూపంలో కోరుక్ అన్నాడు, రోగము లేనివాడు ఎవడు. రెండో పిట్ట సమాధానంగా మితభుక్కు హితభుక్కు. మితముగా తిను, కొంచెం తిను. హితభుక్కు, అది నీకు పడుతుందో లేదో తెలుసుకుని తిను. నీ శరీరమునకు పడని కొన్ని విష పదార్థాలు ఉంటాయి, వాటి జోలికళ్లకు. భగవంతుడు నీ శరీరానికి ఏది పడుతుందో చెబుతాడు. అలాంటి పదార్థాలు తిను. తక్కువ తిను, పిచ్చి పిచ్చి పదార్థాలు తినకు. సాధ్యమైనంత వరకు ప్రతి పదార్థములోనూ కొన్ని విటమిన్లు ఉంటాయి, అవి స్వల్పముగా తిను. కాకపోతే ఔషధంలా తిను. ఒక్క దానిమ్మ కింద తింటే కొంపేమలగదు. కానీ ఆ ఒక్క దానిమ్మ కింద ఏం చేస్తుందో తెలుసా? మీకు ఈ పళ్ళ కింద ఉన్నటువంటి చిగుళ్ళని గట్టిపరుస్తుంది. అది కడుపులోకి వెళ్ళి జీర్ణశక్తికి ఉపయోగపడుతుంది. ఒక్క తులసాకు రోజు నవలండి, అప్పుడు కంఠంలో శ్లేష్మం పోతుంది, కఫం పోతుంది. ఇలా ప్రతి పదార్థంలో శక్తి ఉన్నది. ఈ పదార్థములను మిశ్రితం చేసుకోవాలి. అందుకే వైద్యం చాలా విచిత్రమైనది. ఆహారాన్ని బట్టి వస్తుందని తెలిసే మన వాళ్ళు పథ్యం పెట్టారు. అనారోగ్యం వచ్చినప్పుడు తక్కిన వేళల్లో ఏం తినాలో చెప్పారు. యావజ్జీవితం ఏమీ తినకుండా కూర్చుంటే ఇంకేమిటి ఉపయోగం? దొండకాయ పడదట, బెండకాయ పడదట, సరే వంకాయ ఏమో కాశీలో వదిలేసేట. ఇంకేం వదిలేశాడు? ఉన్నదల్లా ఒకటి డబ్బు పెచ్చ ఒకటి మాత్రం వదలడు. అది మాత్రం కాశీలో వదలడండో. డబ్బు పెచ్చ కనుక వదిలేస్తే కాశీలో శని వదిలిపోతుందంటే అది వదలడం. డబ్బు అన్నీ ఉండాలి. ఎందుకు పనికిరాని వంకాయో అది, లేకపోతే కాకరకాయో
లేకపోతే ఒక నేరేడు పండు, అవి మాత్రం కాశీ వదులుతాడు, అవి వదిలేసేట. ఇంకేం తింటామండి చివరికి పాపం. కాబట్టి అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్తానంటే, చదివి చదివి శాస్త్రాలు, వైద్య శాస్త్రాలు జీర్ణించుకుని పెద్దలు చెప్పిన మాటలు కొంచెం కఠినమైన చెప్పాల్సి వస్తుంది. ఒక్కోసారి మెల్లగా చెబితే అర్థం కాదు కొంతమందికి, అందుకని ఇంత గట్టిగా చెప్పాల్సి వస్తుంది. కాబట్టి ఎంత షుగర్ పేషెంట్ అయినా కొంచెం తీపి తినండి, అసలు తినకుండా ఉండకండి. అలాగని మరీ ఎక్కువ తినేయకండి. అలాగే ఏదైనా పడనది ఉంటే ఒక్క గింజైనా తినండి, అది శరీరానికి ఉపయోగపడుతుంది, ఆరోగ్యం ఇస్తుంది. ఎంతో కొంత పడాలి. ఇవి నీకు నేర్పలేదు. ఈ 23 రుచుల వల్ల 6 రుచుల వల్ల ఎక్కువైతే నష్టమేమిటి, తక్కువైతే నష్టమేమిటి, ఆహారం వల్ల శరీరము ఎలా నిలబడుతుంది, ఆహారం వల్లే అనారోగ్యం ఎలా వస్తుందో నేర్పలేదు. అది కూడా నేర్పుతానని ఇంకొక 10 రోజుల్లో ఈ రాజయక్ష్మం అనే రోగం, అంటే క్షయరోగం, కుష్ఠరోగం, ఈ రుచులు అధికమైనా తక్కువైనా వాటి వల్ల శరీరమునకు ఏ రోగం వస్తుందో ఆ రోగం ఎలా తగ్గుతుంది, ఈ చికిత్సా విధానం నేర్పాడు. మొత్తం మీద ఇతనికి కుష్ఠరోగం తగ్గించే శక్తి వచ్చింది, క్షయరోగం తగ్గించే శక్తి వచ్చింది. ఆపై పరమ పవిత్రమైన షడ్రుచుల యొక్క వికారములకు సంబంధించినటువంటి వైద్యం కూడా వచ్చింది. ఇప్పుడు అన్నీ వచ్చాక గురువుగారి దగ్గరికి వెళ్ళి గురువుగారండి నాకు పూర్తిగా వైద్యం వచ్చేసినట్టేనా, ఇంకేమైనా నేర్చుకోవాలంటే, నిన్నెవడు కొట్టేవాళ్ళు లేడురా, ఈ ప్రపంచంలో ఉన్న వైద్య శాస్త్రం అంతా నీకు నేర్పాను. నా వైద్య శాస్త్రం కాదు, దేవతలు నాకు అందించింది కూడా నీకు నేర్పాను. ఇటు మానవలోక వైద్యం, దేవలోక వైద్యం, 2 వైద్యములు సంపూర్ణంగా నేర్చుకున్నావు నువ్వు. పాములు మొదలైనటువంటివి కాటు వేస్తే ఆ విషానికి ఎలా విరుగుడు అయ్యాలో కూడా నీకు తెలిసింది. ఒక్క ముక్కలో చెప్పాలంటే గురువుని మించిన శిష్యుడు అయ్యావు. ఇప్పుడు నిన్ను నేను జయించలేను వైద్య శాస్త్రంలో, గురువు గారిని కూడా ఓడించగలిగేంత పాండిత్యం నీకు వచ్చింది. ఒరే శిష్య, ఇది వరకు ఎలా ఉన్నా ఈ మధ్యకాలంలో చాలా చురుకుతనం వచ్చిందిరా నీకు. ఒక 6-7 నెలల క్రితం వేరు, ఈ మధ్యకాలంలో నీలో ఏదో మార్పు వచ్చింది. వచ్చిన విద్యలల్లా చక 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 నెమరు వేసేస్తున్నావు, బుర్రలో పెట్టుకుంటున్నావు, చెప్పింది చెప్పినట్టే కంఠస్థం చేస్తున్నావు, చెప్పగలుగుతున్నావు, మళ్ళీ దాన్ని ప్రయోగిస్తున్నావు. ప్రయోగించడం అంటే ఏంటన్నమాట ప్రాక్టికల్. కేవలం పుస్తకంలో వైద్యం ఉంటే కాదండోయ్. దానిని వైద్యుడు ఎప్పుడూ కూడా నేర్చుకున్న విద్యా విధానాన్ని రోగుల మీద ప్రయోగించి వాళ్ళ రోగం తగ్గించి పరిశోధించి పరిశీలించి అప్పుడు గొప్పడవుతాడు. ప్రాక్టీస్ లేకపోతే ఎలా మరి? ప్రాక్టీస్ లేకపోతే కొంప ముంచుతాడు, ఈ వైద్యంతో ఇతరులకి ప్రమాదం తెచ్చిపెడతాడు. నువ్వు చక్కగా పరిశోధన చేశావు, వైద్యుడివై రోగుల మీద వైద్య శాస్త్రాన్ని ప్రయోగించావు, నీ మందులు అందరికీ పనిచేస్తున్నాయి, నువ్వు ముట్టుకుంటే రోగం తగ్గుతుందని ప్రజలు నిన్ను పొగుడుతున్నారు. వైద్యం పూర్తిగా కంఠస్థము చేశావు, అనుభవం సంపాదించావు, ప్రజలను రక్షించావు, కీర్తి పొందావు. కేవలం ఈ 6-7 నెలల్లో నీలో ఏదో శక్తి వచ్చింది. ఆ అపార శక్తితో, దివ్య శక్తితో ఎంత గొప్ప శాస్త్రం నేర్చుకున్నావు. అసలు నువ్వు నా శిష్యుడివేనా అని నాకే అనుమానం కలుగుతోంది. అయితే ఇందులే, నా శిష్యుల్లో ఒక్క శిష్యుడు ఇటువంటి ప్రతిభావంతుడు రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. చూసేవాళ్ళు కూడా గురువుని మించిన శిష్యుడు అని నిన్ను పొగుడుతున్నారు. ఎప్పుడు గురువు కదా ఆనందమేనండోయ్. గురువులకు ఎప్పుడు ఆనందమో తెలుసా? మీ శిష్యుడు మిమ్మల్ని మించిపోయాడండి అంటే ఆనందం కలుగుతుంది. అంతేకాని నా శిష్యుడు నన్ను మించిపోతాడేమో, వాడికి ఎక్కడ పేరు వస్తుందో అని ఏడ్చే గురువు కాదు, ఈ ధరణికి బరువు వాడు. ఈ విధంగా నేను సంతోషిస్తున్నాననగానే, అయితే మీరు సంతోషించారు, నాకు పట్టా ఇచ్చేసినట్టేనా, పిహెచ్డి పట్టా ఇచ్చేస్తానంటే ఇచ్చేశాను అన్నాడు ఆయన. వెంటనే ఆయన ఏం చేశాడు, టక్కన శాంబరి మాయ విడిచిపెట్టేశాడు, ఇందేవరాక్షుడిగా మారిపోయాడు. గురువుగారి దగ్గర పోయి నేర్చుకుని పారిపోవచ్చు కదా. చెప్పాక ఈ కర్మయోగం ఎవ్వడూ తప్పించుకోలేడు. దొంగడు దొంగతనం చేసి పారిపోకుండా నేనే దొంగతనం చేశానంటే అలాగా. ఈ మధ్యన ఒకడు అలాగే దొరికాడు తెలుసా మీకు. వాడు దొంగతనం చేసిందంతా వాట్సాప్ తీయించుకున్నట్ట అది ఫేస్బుక్లో పెట్టాడు, దాంతో దొరికాడు. పిచ్చి దొంగడు కాకపోతే ఈ ఘనకార్యం మళ్ళీ వాట్సాప్లో పెట్టుకోవడం ఎందుకు. అలాగ మన ఇందీవరాక్షుల వారు మొత్తం వైద్యం నేర్చుకుని కిక్కురు మనకుండా పోకుండా శాంబరిబాసి తపస్వితోడ మదముననంటెన్, ఈ శాంబరి మాయ విడిచిపెట్టి అసలు రూపం ధరించి అహంకారంతో మీసం మెలేసి ఇలా అన్నట్ట,
తండ్రి నాకు ననుగ్రహింపగదె వైద్యం వంచు ప్రార్థించినన్ గండ్రల్గా నటులాడి ధికృతుల పో కాల్మంటి ఓహో మదిన్ తెండ్రల్ గల్గిన వారికే కరణి నేనిల్ విద్య రాకుండునే గొండ్రాడాచిన పెండ్లియే మిటికి చిక్కున్ కష్ట ముష్టింపచ అన్నట్ట. నీచుడా, ముష్టెత్తుకు బతికేవాడా, ఆ తిట్లు అలా మొదలెట్టాడు ఆయన. నీచమైన ముష్టితో బతికేవాడా, యాచనతో బతికే దౌర్భాగ్యుడా, నేను నీ దగ్గరకు వచ్చి తండ్రి నాకు ఆయుర్వేద విద్య ప్రసాదించు అని కాళ్ళు పట్టుకుని వేడుకుంటే, బతిమాలితే, ప్రార్థిస్తే ఛీ పో అని తిడతావా? అంతలా నోటుకొచ్చినట్టు మాట్లాడతావా? ఇలా బుగ్గలు పెట్టేసుకుని కళ్ళు ఎరుపెక్కేలాగా పటాపటా పళ్ళు కొరుకుతూ తెగ తిట్టావుగా. ఏం చేసావు? నన్నేం చేయగలిగావు? ఇదిగో ఈ శిరస్సు మీద ఉన్న శిరోజంలో ఒక్క వెంట్రుకు కూడా పీకలేకపోయావు నువ్వు. నేను పట్టుదల కలిగిన వాడిరా, నీ బోటి బోడి విధవ. ఇలా అన్నాడండి పాపం. అంత దారుణంగా ఆ మాట, అంత తప్పుడు మాట ఉపయోగించాడనమాట. నీలాంటి ఒక సామాన్యుడు, ఒక దౌర్భాగ్యుడు గురుకులం పెట్టుకుని దాని మీద వచ్చే డబ్బుతో బతికేవాడు పాఠం చెప్పకపోతే మాకు ఏమన్నా నష్టమా? ఓయ్ గురువా, నేను చెబుతున్నా విను. నీ బోటివాడు ఒకడు వెనకటికి పెళ్లి ఆపాలనుకున్నట్ట. ఓ చోట ఒక అమ్మాయికి అబ్బాయికి పెళ్లి అవుతోంది. ఈ పెళ్లి ఆపేయాలనుకున్నాడు. పెళ్లి ఆపాలంటే ఏం చేయాలనుకున్నట్ట? పెళ్లిలో ఈ భార్యాభర్తల్ని ఓ సన్నికల్లు రై తొక్కిస్తారు, రుబ్బురోలు పత్రం తొక్కిస్తారు. అందుకని ఈ గుండ్రాయి దాచేసేట, రుబ్బురోలు పత్రం దాచేట. పత్రం దాచేసాగా పెళ్ళాగిపోతుందన్నట్ట. రాయి దాచేస్తే పెళ్ళి ఆగుతుందా? గుండ్రాడాచిన పెండ్లి ఏమిటికి చిక్కున్. రాయి దాచేస్తే రాయి లేకపోతే తలకాయ మీద తొక్కించైనా పెళ్లి చేస్తారు, లేదా ఆ తంతు తీసేస్తారు. అంతేగాని పెళ్లి ఆగుతుందా? వెనకటికి గుండ్రాయి దాచేట పెళ్లి ఆగుతుందా? నువ్వు నేర్పలేదట, నా విద్య నేర్చుకోవడం ఆగుతుందా? మూఢుడా, చూసావా 6 నెలలలో నీ శిష్యుని మాయం చేసి వాడిని కొండ గుహలో బంధించి వాడి రూపంలో సమస్త విద్యలు నేర్చుకున్నాను. ఆపోసిన పట్టా, గురువుని మించిన శిష్యుడిని అయ్యాను. ఇప్పుడు నేను ప్రాక్టీస్ పెట్టానంటే నీ ప్రాక్టీస్ పడిపోతుంది. నువ్వే పేటలో పెడతావో అక్కడ నీ ఎదురుకుండా దుకాణం పెడతాను, నీకంటే ఎక్కువ పేరు తెచ్చుకుంటాను అని ఇంక తిట్టకూడదు తిట్లు తిట్టాడు. గురువు గారిని అలా ఎవరన్నా తిడతారా? అసలు మామూలుగానే పోయే కాలం వచ్చినవాడు గురువుని తిడతాడని సామెత. అచటం ద్వేష్టి గతాయుశ్చ చికిత్సకం అని శాస్త్రం. అనగా గతాయుహు ఆయువు తీరినవాడు, పోయే కాలం వచ్చినవాడు అంటే చచ్చే ముందు ద్వేష్టి చికిత్సకం వైద్యుణ్ణి ద్వేషిస్తాడు. వైద్యుడిని ద్వేషించాడంటే వీడికి పోయే కాలం వచ్చిందని అర్థం. ఆ మహాత్ముడు గురువు, వైద్యుడు. అటువంటి వాడి దగ్గర నా పూర్వజన్మ కర్మ వల్ల విద్య నేర్చుకున్నవాడిని నేర్చుకున్నట్టుండక అహంకరించి నోటికొచ్చినట్టు మాట్లాడాను. పోనీ అసలు రూపం ధరించి గురువుగారు నేర్పలేదండి, నేను మారు వేషంతో నేర్చుకున్నానండి అని కాళ్ళు పట్టుకోవద్దటండి అసలు. అప్పుడు ఆయన సంతోషించేవాడు. ఒరే నేను తిట్టినా పట్టుదలతో నేర్చుకున్నావురా, అయినా నీ వినయం మెచ్చుకుంటున్నాను అనేవాడు ఆయన. ఇప్పుడు వీడి కర్మయోగం వల్ల ఏం చేశాడనమాట, బండబూతులు తిట్టేశాడనమాట. గురువు గారిని ఇంతవరకు ఎవరు అలాంటి మాట మాట్లాడరు. అది వింటే మనకే మతి పొట్టట్లా. ఆ పదాలు వింటూ ఉంటేనే గుండ్రాడాచిన పెండి ఏమిటికి చిక్కుని కష్టం ముష్టింపచ అంటాడా పైగా. ఇలాంటి మాటలు మాట్లాడగానే ఇక చూడండి అసలే ఆయన మహాతపశక్తి కలిగిన వాడు. పైగా ఈ వంచనకి కొత్త కొత్తలు ఆడిపోతున్నాడు. దాంతో అప్పుడు ఆయన ఏమైపెట్ట అనినన్ కన్నులు జేవురెంప అధరం వల్లాడ వెల్లత్పునఃపునరుద్యద్భృకుటి భుజంగ యుగళీ ఫోత్కార ఘోరానిలంబన నూర్పుల్ నిగుడన్ లలాట ఫలకం బందంద ఘర్మాంబువుల్ చినుకన్ కంతు దిదృక్షు రోక్షణయనక్షేళా కరాళధ్వనిన్ జటిలుండు కిటకిటంబడి కటమ్ములు నటింప ముకుపుటమ్ములదురా కటకట కుటిలాత్మ అటమటమ్మున విద్యగునుటయుంగాక గొటగొట్టలు గురువుతోనాయని కటకటంబడి కకపాలలోని బూది కేలంగొని ఆసురియగు మాయడ ప్రయోగించి వంచించి అపహసించితివిగావున అసురవై పిసితంబును వసయును అసురుగ్రసంబును అశనంబులు మెసవి వసుధ వసియింపుమని బసుమంబుదల్లా గుండె జల్లుమని కల్లువడి మునితల్లదు పదపల్లవంబులంద్రెళ్ళి ఇట్లాంటి అని ఒక వచనం రాశారు. ఆయనకి ఎంత కోపం వచ్చిందో ఈ ఒక్క వచనంలో మహానుభావుడు రాశాడు. ఇలా అనగానే కళ్ళు ఎరుపెక్కాయి. ఈ కనుబొమ్మలు 2 పాముల్లో ఉన్నాయిట. ఇదో పాము ఇదో పాము, 2 కనుబొమ్మలు ఉంటాయిగా, ఇవి ఇలా ఇలా కదిలేయి. కనుబొమ్మలు కదిలే, కదులుతున్న 2 కనుబొమ్మలు 2 పాములు బుస్సుంటూ మీదకు వచ్చినట్టు ఉన్నాయి. ఈ కనుబొమ్మలనే పాములు బుస కొడుతూ ఉంటే ఆ బుస
ముక్కులోంచి ఊర్పు రూపంలో బయటకు వచ్చినట్టుందిట. ఎప్పుడు కూడా కోపం వచ్చినాడు అంటాడుగా, ఈ ముక్కులోంచి గాలి వస్తోంది. ఆ గాలి ఎలా ఉందన్నమాట, ఈ కనుబొమ్మలు పాములు అయ్యాయి, ఆ పాములు ముక్కులోంచి గాలి విడిచిపెడుతున్నాయి, అది బొస, పాము బొస అన్నట్టుగా ఉందన్నమాట. ఈ విధంగా కనుబొమ్మలు ముడివేసి అవి పాముల్లా చేసి బొస కొడుతున్నట్టుగా గాలి విడిచిపెట్టాడు. పళ్ళు పటపట కొరికాడు, చెమట పట్టేసింది, ముఖం మీద కోపం వస్తే చెమట పడుతుంది. ఈ బొగ్గలు కదిలిపోయాయి, పెదవి కిందకి వాలిపోయింది, పళ్ళు బయటకు వచ్చాయి. ఇలా అన్నాడు ఒక్కసారి, ఆ పళ్ళు కట కట పటా పటా కొరికి పారేశాడు ఆయన. ఆ తర్వాత ఏమన్నాడు, మూర్ఖుడా, మోసం చేసి రాక్షసమాయ ప్రయోగించి నా దగ్గర విద్య నేర్చుకోవడమే కాకుండా ఇప్పుడు గురువుని తిడతావా, వేళాకోళం పడతావా, నోటికొచ్చినట్టు వదరుతావా? ఏం విద్య నేర్చుకున్నవాడివి వినయంతో పాదాల మీద పడి గురుదేవా తప్పయింది, కపట రూపంతో విద్య నేర్చుకున్నాను క్షమించమని అని ఉంటే నేను నిన్ను క్షమించేవాణ్ణి. గురువులతో వేళాకోళం ఆడతావట్రా, దీనికి తగిన ఫలితం అనుభవించు. నువ్వు ఏ రాక్షసమాయ నాయ మీద ప్రయోగించి ఈ విద్య నేర్చుకున్నావో ఆ మాయ నిన్ను రాక్షసుడిగా మార్చుగాక. ఇదిగో ఈ రోజు నుంచి నువ్వు భయంకరమైన 3 తాడి చెట్ల పొడువున్న బోడిగుండు కలిగిన క్రూర రాక్షసుడిగా మారిపో. రాక్షసుడివై మనుష్యుల్ని పట్టుకు తిను. నీ భార్యని, నీ కుటుంబ సభ్యుల్ని, నీ భటుల్ని కూడా మెడ విరిచి వాళ్ళ మాంసం తిని వాళ్ళ రక్తం గడగడ కూల్ డ్రింక్ థమ్సప్ తాగినట్టు తాగి దౌర్భాగ్యుడా అని తెగతిట్టి నీ వంశం నీ చేతులారా నాశనం చేసుకో అని పక్కనే ఒక సంచి ఉంది ఆయన దగ్గర, ఈ బుధానికి తగిలించుకునే సంచి. అందులో భస్మం ఉంది. ఆ విభూతి తీసి మీద జల్లాడు. జల్లి రాక్షసుడు వైపు అన్నాడు. మాంసం తిని బతుకన్నాడు. నీ కుటుంబాన్నే పీక్కు తినేయి, నీ భటుల్లే తినేయి అన్నాడు. ఈ విధంగా నీ బతుకంతా తెల్లారుగాక, క్రూర రాక్షస రూపంతో తెల్లారుగాక అనగానే ఈయన గుండె జల్లుమంది. రాయిలా నిలబడిపోయాడు ఒక్క క్షణం. అక్కడ కల్లు వడి అన్నారు, అంటే బండరాయి అయిపోయాట, నిశ్చేష్టుడైపోయాడు ఆ శాపం వినగానే. ఆ తర్వాత గుండెలు కొట్టుకుంటూ ఉండగా వణికిపోయి ఏం చేయాలో తెలియక చెమటలు పట్టేసి ఒక్కసారి కాళ్ళ మీద పడిపోయాడు, ఏడ్చేశాడు. మహానుభవ, నేను చాలా పొరపాటు చేశాను. నా పూర్వజన్మ కర్మయోగం వల్ల, మహాపాపం వల్ల ఇలాంటి పిచ్చివాగుడు వాగాను. నా యజ్ఞానము సైచి, నా యజ్ఞానము సైచి సంయమివరేణ్యా కావవే. రాక్షసుండై ఏ నెట్లు భరించువాడ దురితంబు అయ్యో, నృమాంసంబు కూడై ఏ నెట్లు భరించువాడ ఉదరంబు. ఆర్ద్రాంతరంగుండవై ఓ అయ్యా దయచేయవే, అవధి ఏ నోపంగదే శిక్షకున్. కాళ్ళు గట్టిగా పట్టుకుని ఏడ్చేట. కన్నీళ్లతో ఆయన కాళ్ళు కడిగాడు. ఆ మహర్షిని పట్టుకుని ఏడుస్తూ, నా అజ్ఞానాన్ని క్షమించు, నువ్వు ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడివి, కోపమును జయించిన వాడివి, పరమపుణ్యాత్ముడివి. మేము మూర్ఖులం. నువ్వు చెప్పినట్టుగా డబ్బుందనే అహంకారం, పదవి ఉందనే అహంకారం, ఇవన్నిటికీ మించి పెద్దవాళ్ళని మోసం చేసి వాళ్ళని పడగొట్టి ఏదో విజయం పొందామనే ఓ పెద్ద ఆలోచన. మహాత్ముల్ని మోసం చేయటం ఒక తప్పు. మోసం చేసి ఈ విషయం 10 మందికి చెప్పుకుని అదేదో గర్వం కింద భావించడం అది ఇంకా మహాపాపం అండి. మోసం చేయడం అనే తప్పు కంటేట మోసం చేసినందుకు విర్రవేగడం ఇంకా తప్పే. నేను వాడిని పడగొట్టాను చూసావా, వాడిని మోసం చేశా, వాడికి తెలియకుండా వాడి డబ్బులు హక్కున్నాను అని చెప్పడం ఉందే, అది ఇంకా పాపంట. మోసము చేసి ధనము సంపాదించడం ఎంత తప్పో, ఈ మోసము చేసి ధనము సంపాదించానని 10 మంది దగ్గర డబ్బా కొట్టడం ఇంకా పాపం. ఈ తప్పులన్నీ నేను చేశాను. నీవా కఠోర శాపం పెట్టావు. రాక్షసుణ్ణి నేను పాపాలు ఎలా మూటకట్టుకుంటాను? ఆ రాక్షస రూపంతో రక్తం, మాంసం, కొవ్వు తిని త్రాగి కడుపు నింపుకోమంటావా? రక్తంతో బ్రతకమంటావా? మాంసంతో బ్రతకమంటావా? నీవు ఇటువంటి కఠోర శాపం క్షణికోద్రేకంతో ఇచ్చావు. సరే ఇచ్చావు కాబట్టి నేను దాన్ని అనుభవించక తప్పదు. నీవు మహాత్ముడివి, కరుణాస్వరూపుడివి, నా మీద జాలి వహించు. నీ కొడుకుననుకో, నీ కొడుకు తప్పు చేస్తే తిట్టినా మళ్ళీ దగ్గరికి తీసుకుంటావు కదా, అలాగే నా శాపాన్ని సాధ్యమైనంత తొందరగా తొలగించు. అవధి ఇమ్మన్నాడు. అవధి అంటే పరిమితి విధించు. ఎంతకాలమునకు నాకు శాప విముక్తో చెప్పు. శాపం ఇచ్చావు, దీనికి విముక్తి కూడా చెప్పు. నేను ఎక్కువ కాలం హింస చేయలేను, అందులో నా వాళ్ళని ఎలా తింటానంటే ఆయన జాలిపడి, సర్లే అయితే నువ్వు రాక్షసుడు అవుతావు,
ఒక్క నీ భార్యని కూతుర్ని తప్ప తక్కిన వాళ్ళందరినీ తినేస్తావు నీ వాళ్ళని, ఇంతకుమించి ఈ శాపంలో నేను మార్పు చెయ్యను. ఇలా నువ్వు సంవత్సర కాలం రాక్షస రూపంలో ఉన్న తర్వాత ఒకానొక నాడు నీ కూతుర్నే తినడానికి వెంటపడతావు, నీ కూతుర్ని తెగ తరుముతావు, ఆవిడ భయపడి పారిపోతూ ఉంటుంది. ఆ సమయంలో ఒక మహారాజు నీ కాబోయే అల్లుడు ఆ రాక్షసుని సంహరిస్తాడు. ఆ రాక్షస రూపంలో ఉన్న నిన్ను సంహరించి నీకు శాప విముక్తిస్తాడు. నీ కాబోయే అల్లుడి చేతిలో నువ్వు కాలి బూడిదయ్యాక నీ రూపం నీకు వస్తుంది. నీకు రూపం ఇచ్చిన వ్యక్తిని నీ అల్లుడిని మాత్రం చేసుకోస్తుమా, అతని వల్ల ఒక కారణజన్ముడు పుడతాడు. పొమ్మనగానే ఏమీ చేయలేక ఇంటికి వచ్చాడు. ఇంటికి వస్తూ ఉంటేనే శాపం మొదలైందిట. తల మీద సన్నని బాధ మొదలైంది, ఏమో నరాలు పీకుతున్న బాధ కలిగింది. ఈ సన్నని బాధ కాస్త పెద్ద తలపోటుగా మారిపోయింది. శాపం వల్ల రాక్షసుడయ్యే ముందు తలపోటు వస్తుంది, అది ముందు కొంచెం మొదలవుతుంది. ఈ కొంచెపు తలపోటు పెద్దదవుతుంది, ఆ పెద్ద తలపోటు ఇంకా 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 తల పగిలిపోయే స్థితికి తీసుకొస్తుంది. తల పెటిల్ అంటోందేమో అనే బాధ కలిగినప్పుడు వీడు రాక్షసుడైపోతాట. అలా ఇంటికి రాగానే ముందు నొప్పి మొదలయ్యింది, ఆ నొప్పి ఎక్కువైపోయింది. కాసేపటికి పెటిల్ అనే శబ్దంతో నా తలలో ఒక నరం పేలింది. అది పేలడంతో నేను ఏమైపోయానో నాకు తెలియదు. నా శరీరం 3 తాడి చెట్ల ప్రమాణమునకు పెరిగింది. నా శరీరంలో ఈ నల్లదనం వచ్చింది. తెల్లగా అందంగా ఉండే నేను భయంకరమైన మసి వంటి ఆకారం పొందాను. ఇంత పొడుగై కోరలు గోళ్ళు, నోట్లో కోరలు చేతికి గోళ్ళు ఇవి పొందాను. కళ్ళు పెద్ద పెద్ద బండి చక్రాల్లో అయిపోయాయి. ఆ బండి చక్రాల్లో ఉన్న కళ్ళు ఎర్రబడిపోయాయి. పెద్ద బాణకడుపు వచ్చింది. నాయన అల్లుడు ఏం చెప్పమంటావు, ఆ రాక్షస రూపం పొందినప్పటి నుంచి విపరీతమైన దాహం దాహం దాహం. సముద్రాలైనా తాగేద్దాం అనిపించింది నాకు, చెరువులు చెరువులు తాగేద్దాం, నదులు నదులు తాగేద్దాం అనిపించేది. ఇంకా ఆకలే ఆకలి, మాయిదారి ఆకలే, ఒకటే ఆకలి, ఆకలో ఆకలో అనిపించింది. కుంభకర్ణుడు లాంటి వాళ్ళ గురించి విన్నాం, అది నా జీవితంలో నా నెత్తి మీద పడింది. ఈ ఆకలికి తట్టుకోలేక, కసి తట్టుకోలేక ముందు భటుల్ని చంపించేశాను. భటుల్ని చంపి తినడం మొదలెట్టాను. దాంతో తక్కిన భటులు పారిపోతుంటే రాజుగారి ఆజ్ఞ ధిక్కరించి పారిపోతున్న భటుల్ని చంపండ్రా అని విలుకాళ్లతో వాళ్ళని కొట్టి చంపించాను. ఆ తర్వాత విలుకాళ్ళని చేతులతో పట్టుకుని నోట్లో వేసుకున్నాను. అదేం ఆకలో అంతమంది భటుల్ని తినేశాను, విలుకాళ్ళని తిన్నాను, అంతఃపుర పరిచారికల్ని చిన్నా చితగా వంకబెట్టి వాళ్ళని చంపి తినేశాను. ఈ విధంగా మొత్తం నా అంతఃపురం ఖాళీ అయిపోయింది. నా అంతఃపురం చుట్టూతో ఉండేటటువంటి భవనాలలో ఉన్నటువంటి సేవకులు చచ్చిపోయారు, భటులు చచ్చిపోయారు, వీరులు చచ్చిపోయారు. చివరికి ఇనప ముక్కలు కూడా తినేయడం మొదలెట్టాను నవిలేసి, ఆకలి తట్టుకోలేక. ఇప్పుడు ఏం చేశాను, ఎప్పుడైతే నా రాజధాని మొత్తం పాడైపోయిందో, మా ఆవిడ మాత్రం తెలివిగా తప్పించుకు పారిపోయింది. ఈ కూతురు ఏమైందో తెలియదు. తక్కిన వాళ్ళంతా తినేశాక ఆకలి కోసం పక్క ఊళ్ళ మీద పడ్డా. నా రాజ్యంలో చాలా గ్రామాలు ఉన్నాయిగా, ఈ గ్రామాల మీద పడి కనిపించిన వాళ్ళని 10 మందిని 20 మందిని రోజు బొక్కేయడం మొదలుపెట్టా. తినేటి నోట్లో వేసుకుని వేరుశెనగ గుళ్ళు నవిలినట్టుగా, జంతికలు కరకరలాడించినట్లుగా ఇలా నమిలి తినేశాను. చివరికి చుట్టుపక్కల ఉన్న ఊళ్ళు కూడా పోయాయి. మల్లె వట్టిన చేని క్రమంబుగాగా, పొలాలకి మల్లె అని ఒక చీడ పడుతుంది తెలుసు కదా, ఆ తెల్ల రోగం వచ్చి మొత్తం చేనంతా నాశనం అయిపోతుంది. అలా పల్లెటూళ్ళు, పట్టణములు, నగరములు, నా రాజధాని అన్నీ నాశనం అయిపోయాయి. అసలు పౌరులు లేకుండా పోయారు. పౌరులు ఎప్పుడైతే పోయారో అప్పుడు ఆకలి తీర్చుకోవడానికి ఈ అడవిలో పడ్డాను. అడవిలో ఏనుగులు, అడవి పందులు ఇవి దొరికాయి. అవి తింటూ ఉంటే ఇదిగో ఈ నా కూతురు కనపడింది. ఆ సమయంలో నేను రాక్షసుణ్ణి. రాక్షసుడికి కూతురు ఏమిటి, భార్య ఏమిటి, ఎవరైనా ఒకటే. ఆ సమయములో నా కూతురు నాకు కేవలం ఆకలి తీర్చుకోవడానికి పనికొచ్చేటటువంటి ఒక వస్తువు. నాకు నా కూతురు ఆ సమయంలో మంచి కర్రపెండలంలా కనపడింది. అందుకని నా బుర్రలో కర్రపెండలం ఉంది కనుక దాన్ని పట్టుకుందాం, తినేద్దాం, కరకరలాడిద్దాం అనుకున్నాను. దాన్ని వెంటపడ్డాను. నా అదృష్టవశాత్తు శాపానికి ఇప్పటికి అవధి ఏర్పడినట్టుంది. నువ్వు దర్శనమిచ్చావు. భయంకరమైన ఆగ్నేయాస్త్రం నా మీద ప్రయోగించావు. ఆ ఆగ్నేయాస్త్రం నన్ను కాల్చింది, బూడిద చేసింది, నాకు శాప విముక్తి అయ్యింది. ఈ విధంగా నన్ను అనుగ్రహించి తిరిగి నాకు గంధర్వ రూపం ఇచ్చిన మహానుభావుడివి నాయనా సరోచి, నువ్వు నా అల్లుడివి. ఇదిగో ఈ అమ్మాయిని నీకు ఇచ్చి పెళ్లి చేస్తున్నాను. కానీ అసలు ఆ మనోరమను చూసినప్పుడే ఈయన మనస్సు పాడేసుకున్నట్ట. ఆవిడ మనోరమ కాదు, ఈయన మనోరమ. ఈయన మనస్సుకి లక్ష్మి అయ్యింది. అందువల్ల
నీలాంటి మహానుభావుడు, అందున మేనమామ వరస అయినవాడు ఇటువంటి సుందరిని ఇస్తానంటే కాదంటావా? చేసేయి పెళ్ళి అన్నాడు ఈయన. అమ్మాయి అదే కోరుకున్నది, అబ్బాయి అదే కోరుకున్నాడు, మామగారు అదే కోరుకున్నాడు. కాబట్టి ఆయన వెంటనే తన మహామహిమతో 2 దండలు తెప్పించాడు. ఆ దండలు ఇద్దరూ వేసుకున్నారు. గాంధర్వ వివాహం చేసేశాడు. ఆయన దారిని ఆయన వెళ్ళిపోతూ అల్లుడు ఏదో తూతూ మంత్రం కింద పెళ్లి చేసేశాను, మెడలో దండలు వేసేసి, సమయానికి నా భార్య లేదు, నేను ఇప్పుడు ఇక్కడ ఎక్కడో ఉన్నాను, నా రాజ్యం లేదు. పెళ్లి చేసినప్పుడు అల్లుడికి ఏదో ఒక కట్నం ఇవ్వాలంటారు. ఇవ్వడానికి నా దగ్గరే ఉంది. నువ్వు నన్ను బూడిద చేసేవే, ఆ బూడిద తప్పేం లేదు ఇక్కడ. అయినా నీకేం తక్కువ చేయనోయ్ అల్లుడు, నీకు నేను గొప్ప కట్నం ఇస్తాను. నేను నానాయాతనపడి గురువు గారి దగ్గర నేర్చుకున్న ఆయుర్వేద విద్య మంత్రశక్తి వల్ల నీకు ధారపోసేస్తున్నాను అని దగ్గరికి పిలిచి ఆయన చేతిలో నీళ్లు పోసి, నా ఆయుర్వేద విద్య మొత్తం నీకు ధారపోస్తున్నాను అన్నాడు. అలా విద్యలు ధారపోసేటటువంటి శక్తి గంధర్వులకు ఉంటుంది. వాళ్ళు చేతిలోకి నీళ్లు తీసుకుని నా విద్య నీకు ఇస్తున్నాను అంటే ఈ విద్య అవతల వాడికి వెళ్ళిపోతుంది. వీడి దగ్గర ఉంటుంది, వాడికి ఉంటుందంటే మళ్ళీ వీడి దగ్గర ఏం పోదు. ఇది ఏమన్నా 10 రూపాయల కట్ట, అవతల వాడికి ఇస్తే మా దగ్గర ఏ కట్ట లేకుండా బుట్ట ఖాళీ అవ్వడానికి. ఇది మహామంత్ర విద్య కనుక ఈ విద్య ఆయనకి ఉంటుంది, ఈయనకి ఉంటుంది. ఈ విధంగా చేతిలో నీళ్లు పోసుకుని ఆయన చేతిలో పోసి మమ విద్యాం ప్రదేహి అంటూ చేతిలో పోసేశాడు. ఆయుర్వేద విద్య అల్లుడికి ఇచ్చాడు. అల్లుడు గారు పెళ్లికి విద్యను పొందేట, కట్నంగా ఆయుర్వేద విద్యను పొందేట. ఏ మెడికల్ కాలేజీకి ఎంట్రన్స్ రాయక్కర్లేదు, డొనేషన్ కట్టక్కర్లేదు, 5 ఏళ్ళు హౌస్ సర్జన్ చేయక్కర్లేదు, కష్టం లేకుండా మొత్తం విద్య వచ్చిందండి. ఎంత అదృష్టం! అలాంటి మామగారు ఎవరన్నా దొరికితే ఎంత బాగుండో అనిపిస్తుంది కదా. హాయిగా ఆయుర్వేదం నేర్చుకోవచ్చు. ఆయుర్వేదం నేర్చుకుంటే వీడు ఆరోగ్యంగా ఉంటాడు, 10 మంది ఆరోగ్యంగా ఉంటాడు. ఈయన విద్య నేర్చుకుని మామగారిని పొమ్మన్నాడు. ఈమెను వెంట పెట్టుకుని తన ఇంటికి వచ్చాడు. తల్లి వరూధినికి నమస్కరించాడు. ఇప్పుడు ఆవిడ పెళ్ళైనా ఉత్సాహంగా లేదట. ఈయనకు అనుమానం వచ్చింది. పెళ్లిలో చూశాను, వంచిన తల ఎత్తలేదు. సహజంగా ఆడవాళ్ళకి సిగ్గుంటుంది కదా అనుకున్నాను. కానీ మన రాజభవనానికి వచ్చినా, రాజమందిరానికి వచ్చినా ఎక్కడా నీ ముఖంలో కళాకాంతులు లేవు. నిజంగా నన్ను ఇష్టపడే పెళ్లి చేసుకున్నావా, లేక మీ నాన్నగారు అంటగట్టాడు గనక పెళ్లి చేసుకున్నావా? వివాహమైన కొత్తలో స్త్రీ ఎంత ఉత్సాహంగా ఉండాలి, భార్యాభర్తల ఆనందంతో కలగా కమ్మని కలగాని పాటలు పాడుకోవాలి. నువ్వేమిటిలాగా శిలగా మిగిలిపోయావు అన్నాడు ఆయన. అప్పుడు ఆవిడ, ఏం చెప్పనండి, నాకు మీరంటే చాలా ఇష్టం, ప్రాణం, నేను ఇష్టపడే పెళ్లి చేసుకున్నాను, మీరు లేకపోతే నేను ఎక్కడుంటాను. కానీ పెళ్ళైన శుభ సందర్భంలో నా చెలికత్తెలు కష్టపడుతున్నారని గుర్తుకొచ్చి నేను సుఖంగా లేను. మీకు చెప్పాను కదా ఏమని, నాకు కళావతి, విభావరి అని 2 స్నేహితురాళ్ళు ఉన్నారు. అందులో మందాధరుడు అని పేరు కలిగినటువంటి ఒక విద్యాధరుడు ఉన్నాడు. ఆయన కూతురు పేరు విభావరి, పరమ సౌందర్యవతి. ఆయన ఎంత గొప్పవాడో తెలిసినా, చాలా కాలం క్రితం ఆయన ఈ విభావరి అనేటటువంటి కూతుర్ని కన్నాడు. ఈ విభావరి అనే కూతుర్ని కష్టపడి పైకి తీసుకొచ్చి పెంచి ఆ తర్వాత అన్నట్ట, అమ్మాయి నేను వెళ్ళిపోదాం అనుకుంటున్నాను తపస్సుకి, నిన్ను ఇందీవరాక్షుడనే గంధర్వుడికి అప్పగిస్తాను, నేను విద్యాధరుడిని, ఆయన గంధర్వుడు, నీ పెళ్లి బాధ్యత అంతా ఆయన మీద పెడుతున్నాను అని చిన్నప్పుడే పట్టుకొచ్చి ఈ అమ్మాయిని ఆ మందాధరుడు ఈ విభావరిని మా నాన్నగారికి ఇచ్చాడు. ఆయన తపస్సుకు వెళ్ళిపోయాడు. అప్పుడు మా నాన్నగారు, నాయనా మందాధర, నా కుమార్తె ఎవరిని పెళ్లి చేసుకుంటుందో వాడినే ఈ అమ్మాయికి కూడా ఇచ్చి పెళ్లి చేసి ఈ అమ్మాయిని కూడా నేను నా కన్న కూతురులో భావిస్తాను, ఈ ఇద్దరిని ఒకే చోట ఉండేలా చూస్తాను, ఈ ఇద్దరు మంచి స్నేహంతో ఉండేలా చూస్తానని మా నాన్నగారు మాట ఇచ్చాడు. ఆ తర్వాత మా నాన్నగారు రాక్షసుడైపోయాడు. ఆ మందాధరుడు ముందే వెళ్ళిపోయాడు. నువ్వేమో ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకున్నావు. నా చెలికెత్తి మాత్రం ఒక మునీశ్వరుడి శాపంతో క్షయరోగంతో బాధపడుతుంది. నేను చెప్పుకున్నాక మనం ఈ మందాధరుడి కూతురైనటువంటి విభావరి, కళావతి, మనోరమతో కలిసి హిమాలయ పర్వతాలలో ఒక మునీశ్వరుడు యొక్క ముక్కు పుచ్చుకున్నారు. దాంతో ఆయన కోపం వచ్చింది. ఈవిడ ఎలాగో రాక్షసుడు తరువుగా కానీ చెప్పించాడు మనోరమని. వీళ్ళిద్దరినీ క్షయరోగంతో బాధపడండి అని చెప్పించాడు. వాళ్ళేమో కొండ గుహలో దగ్గుకుంటూ క్షయరోగంతో నానా బాధ పడుతున్నారు. ఉపన్యాసం ప్రారంభంలో మన వాళ్ళంతా దగ్గినట్టుగా. కాకపోతే ఇది ఒక క్షణంలో దగ్గు, అది ఎప్పుడూ దగ్గే, నిత్య యక్షమం.
ఆ యక్ష్మరోగంతో బాధపడుతున్న చెలికత్తెలను తలుచుకుని దుఃఖిస్తున్నాను. పైగా మా నాన్నగారు మాట ఇచ్చాడు, ఆ అమ్మాయిని కూడా నీకే ఇచ్చి పెళ్లి చేస్తానని, ఈ ఇద్దరు అక్క చెల్లెళ్ళలా పెరిగేలా చేస్తానని. ఇప్పుడు ఆ మాట మా నాన్న తప్పాడు, నేనెలా తప్పుతాను? చెలికత్తె రోగంతో బాధపడుతూ ఉంటే, ఆ రోగము కూడా నా కోసం తెచ్చుకుని ఉంటే, అది ఎక్కడో కష్టపడుతూ ఉంటే నేను ఎలా సుఖపడతాను అన్నదామె. ఈవిడ బాధ అదనమాట. ఆ రోజు ఎందుకు శాపం వచ్చింది వీళ్ళిద్దరికీ? మా మనోరమని ఎందుకు తిట్టావు అని వాళ్ళిద్దరూ ఆయన కొట్టబోయారు. దాంతో ఆయన శపించాడు. వాళ్ళకి శాపం నా వల్ల వచ్చింది. నన్ను రక్షించడానికి అనవసరంగా వాళ్ళు ముని మీద దాడి చేసి రోగం తెచ్చుకున్నారు. వాళ్ళ రోగం తగ్గాలి, వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉండాలి, అప్పుడు నేను సుఖంగా ఉంటాను. దయతో వాళ్ళ రోగం తగ్గించవయ్యా అంటే తప్పక తగ్గిస్తాను. నా అదృష్టవశాత్తు మీ నాన్నగారు నాకు ఆయుర్వేదం ఇచ్చాడు కట్నంగా. కట్నంగా ఏ విశాఖపట్నం ఇస్తే పెద్దగా ఉపయోగం లేకపోనేమో, కానీ ఇప్పుడు నాకు ఇచ్చింది ఆయుర్వేదం. తక్షణం బయలుదేరు అని ఈవిని వెంట పెట్టుకుని వాళ్ళిద్దరూ ఏ కొండ గుహలో దగ్గుకుంటూ నానాయాతన పడిపోతూ పొట్ట పట్టుకుని ఒకటే బాధపడుతున్నారో అక్కడికి వెళ్ళాడు. ఈ రాజయక్ష్మం అంటే తీవ్రమైన క్షయ ఎంత భయంకరం అంటే, వాళ్ళు అలా పొట్ట పట్టుకుని దగ్గర వాళ్ళు దగ్గుతున్నట్టే ఉన్నారటండి. నోట్లోంచి నెత్తురు పడుతోంది. చావరు, బ్రతకరు. ఎందుకంటే వాళ్ళు దేవతా స్త్రీలు కాబట్టి చావు లేదు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి తన అపూర్వమైన ఆయుర్వేద విద్యతో వాళ్ళకి రోగం తొలగించాడు. వాళ్ళు పూర్తిగా ఆరోగ్యవంతులయ్యారు. ఆరోగ్యం కాగానే ముందుగా విభావరి వచ్చి, వీళ్ళ నాన్నగారు ఎప్పుడో నన్ను నీకు ఇచ్చి పెళ్లి చేస్తానన్నాడు, కాబట్టి నువ్వు నన్ను భార్యగా స్వీకరించు, నేను కూడా నీకు కట్నం ఇస్తాను. మా తండ్రి విద్యాధరుడు నాకు ఒక గొప్ప శక్తి ఇచ్చాడు. ఆ శక్తి ఏమిటో తెలుసా? పశువులు పక్షులు మాట్లాడుకుంటే ఆ మాటలు విని అర్థం చేసుకోగలిగే భాష. సహజంగా పశువులు కూడా మాట్లాడుకుంటాయండి. ఆవులు ఉన్నాయా, అవి వాటిలో అంబా అంబా అంటే వాటి వెనకాతలు ఏవో అర్థం ఉంటాయి. అలాగే పక్షులు కీచ్ కీచ్ కూచ్ కూచ్ అంటే అవి కూడా లాంగ్వేజ్. మనకి తెలియక మనం పశువులం కాదు కనుక, పక్షులం కాదు కనుక, పశువులు పక్షుల కంటే మరీ హీనమైపోయాం కనుక ఆ భాష అర్థం కావడల్లా. ఆ భాష